ఎక్కడున్నామంటే తెలంగాణలోనే మాత్రమే కాదు, దక్షిణ భారతదేశం అంతటా అతి పెద్ద లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఉన్నాము. తెలంగాణలోనే కాదు, దక్షిణ భారతదేశంలో అతి పెద్ద లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. ఎలా ప్రారంభమైంది ఈ సంస్థ, ఎలా ఈ స్థాయికి చేరుకుంది, ఇన్నోవేషన్, క్వాలిటీ, ట్రస్ట్ తో మార్కెట్ లో ఎలా ప్రత్యేకను సంపాదించింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నమే మా ప్రత్యేక ఇంటర్వ్యూ. సో సార్ చెప్పండి, మీరు గ్లో ఎల్ఈడి పెట్టాలని ఎందుకు అనుకున్నారు? ఈ బిజినెస్ ఇటువైపు రావాలని ఎలా అనుకున్నారు? అంటే ఈ ఎల్ఈడి లైట్స్ అనేవి ఎనర్జీ సేవ్ చేస్తాయి. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి సొసైటీకి సర్వీస్ చేయాలి, సో ఎక్కువ మందికి ఉపయోగపడే పనులు చేయాలని ఉంటుంది. తద్వారా నేను ఆలోచిస్తున్నప్పుడు ఏ బిజినెస్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా చాలామంది చెప్పారు ఎల్ఈడి లైట్స్ వాడితే ఎనర్జీ సేవ్ అవుతుందని చెప్పారు. నేను జనరల్గా బీటెక్ చేసి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంఎస్ఎంఈకి వెళ్ళి చాలాసార్లు ఇండస్ట్రీ పెట్టడానికి ట్రై చేశాము. ఆ రోజుల్లో బల్బు ఇండస్ట్రీ పెట్టాలంటే 10 కోట్లు 15 కోట్లు కావాలి. ఇప్పుడైతే కొంచెం తక్కువ రేట్లో, అంటే ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఉంటే ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఎల్ఈడి ఇండస్ట్రీ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ చూపించాం. ఇప్పటి వరకు మేము సుమారుగా 15,600 మంది క్లయింట్స్ సర్వ్ చేసాం. సుమారుగా మా క్లయింట్స్ అందరికి 30 కోట్లు సేవ్ చేసి ఉంటాం. మా దగ్గర కొనుక్కుంటే ఒక 6 లక్షలు ఉన్న మెటీరియల్ అదే మీరు మార్కెట్లో కొనుక్కుంటే 25 lakhs ఉంటుంది. ఒక క్లయింట్ రీసెంట్గా వచ్చాడు, ఆయన 39,000కి ఒక దగ్గర తెచ్చుకుంటే మా దగ్గర 13,000కి వచ్చింది. ఇట్లా రెగ్యులర్గా మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అంతా కూడా వాళ్ళకి బెస్ట్ రేట్ వస్తుంది, అదేవిధంగా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. మేము రీసెంట్గా ఒక ఫ్రెండ్ కలిసాడు, నాకు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తున్నాడు, మీ లైట్స్ పెట్టాం 5 ఏళ్ళు అవుతుంది, ఒకసారి ఒకటి కూడా బాటిల్ మీ దగ్గర కొందామంటే అంటున్నాడు ఆయన. సో కాబట్టి లైఫ్లో ఎక్కువ రావడంతో పాటు ప్రైస్ కూడా తక్కువ ఉండటం వల్ల మేము మార్కెట్ చాలా తక్కువ చేస్తుంటాం. అయినా కూడా మాకు రెగ్యులర్ క్లయింట్స్ వస్తుంటారు. మంత్లీ మేము 2 కోట్లు బిజినెస్ చేస్తుంటాం. సో కాబట్టి ఇండియాలో చూసుకుంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేస్తున్న కంపెనీ ఒక గ్లోయిడ్ తప్ప వేరేది లేదు. ఓకే సార్, ఇక్కడే ఎందుకు తీసుకోవాలి సార్, మీ దగ్గర ఎందుకు కొనాలి? అంటే బయట కూడా దొరుకుతున్నాయి, వేరే వేరే బ్రాండ్స్ ఉంటున్నాయి కదా, దానికి దీనికి కంపారిజన్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అసలు? యా, డెఫినెట్గా. సో మా దగ్గర ఎందుకు కొనాలంటే జెన్యున్గా ఉంటుంది. ఒకటి, జనరల్గా మార్కెట్లో ఏం చేస్తారు, స్లిమ్ ప్యాన్లు మనం కొనుక్కుంటే దాని మీద 15 వాట్ అని రాస్తారు, 12 వాట్లు వస్తుంది. తర్వాత బ్లూ కలర్లో ఎల్ఈడి పెడతారు. బ్లూ కలర్ ఎల్ఈడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఐస్కి ప్రాబ్లం వస్తుంది. మా దగ్గర ప్యూర్ వైట్ పెడతాం, మీకు బయట చూపిస్తాను ఇప్పుడు. సో ఏదైతే మనకు ఐకి ఎఫెక్ట్ అవ్వదో 6500 కెల్వినే వాడతాం. మేము మార్కెట్లో బ్లూ పెడితే ఇంకా ఎక్కువ సేల్ అవుతుంది, అయినా ఏ రోజు పెట్టం. మేము ఎప్పుడు కూడా మా లైట్ అల్యూమినియంతో తయారు చేస్తాం. మా క్లయింట్స్ అందరికీ చెప్తాం, మా లైట్ వాడితే లైఫ్ ఎక్కువ వస్తుంది. దాంట్లో వాడేది పిఎస్ మెటీరియల్ కాకుండా పిఎంఏ మెటీరియల్ వాడతాం. ఎల్ఈడీస్ కూడా హై ఎండ్ ఎల్ఈడీస్ వాడతాం. మార్కెట్లో జనరల్గా లో క్వాలిటీ ఉన్న ఎల్ఈడీస్ వాడతారు, మేము హై ఎండ్ ఎల్ఈడీస్ వాడతాం. ఇవి కాకుండా ఒక మార్కెట్లోకి వెళ్తే మీకు డెమో దొరకదు. మా ఈ 18 అవుట్లెట్స్ ఉన్నాయి, ఏ అవుట్లెట్కి వెళ్ళినా మీరు డెమో చూడవచ్చు. మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ లైట్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వీడియోలో చూపిస్తారు. తద్వారా మీకు ఈజీ అవుతుంది. అదే మీరు మార్కెట్లోకి వెళ్తే మీరు చెప్పిన లైటో లేకపోతే వాళ్ళు చెప్పిన లైటో మీరు కొనుక్కుంటారు, పెట్టుకున్న తర్వాత చాలాసార్లు మనం చేంజ్ చేస్తుంటాం. సో సపోజ్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే మీరు ఏం చేయాలి, వైర్స్ కోసం ఒక దగ్గరికి వెళ్ళాలి, పైపుల కోసం ఒక దగ్గరికి వెళ్ళాలి, స్విచెస్ కోసం ఒక దగ్గరికి వెళ్ళాలి, లైట్స్ కోసం ఒక దగ్గరికి వెళ్ళాలి, ఫ్యాన్స్ కోసం ఒక దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ మా దగ్గర దొరుకుతాయి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మా అవుట్లెట్స్ కానీ మాకు కానీ కాల్ చేస్తే మేమే అన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మీకు రావటం వల్ల మీ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మేము ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి మీకు 2 years వరకు ఏ ప్రాబ్లం వచ్చినా మేమే చూస్తాం. సో తద్వారా క్లయింట్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ గ్లో ఎల్ఈడి పెట్టిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీకు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? వాటిని మీరు ఎలా సాల్వ్ చేశారు? అంటే మీ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా. ఓకే, సమస్యలు అనేది ఉండదు, ఇండస్ట్రీ ఏది ఉండదు. డెఫినెట్గా మేము కూడా ఇండస్ట్రీ పెట్టినప్పుడు మాకు కూడా మార్కెట్కి వెళ్తే మీది కొత్త బ్రాండ్గా అన్నారు. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళినా గ్లోయిడ్ నాకు చాలాసార్లు తెలుసు, నేను చాలాసార్లు విన్నాను, నేను మీ దగ్గరకు వచ్చి కొనుక్కుందాం అనుకుంటున్నాను అంటారు. సో చాలామంది రెఫరెన్స్ ఇస్తారు. సో నేను రీసెంట్గా కూడా మా ఫ్రెండ్స్ అంతా కలిస్తే వెళ్ళాము, కొత్త వాళ్ళని పరిచయం చేస్తారు. సో ఇట్లా గ్లోయిడ్ ఓనర్ అంటే, అవును నేను రోజు వెళ్తుంటాను, మీరే ఓనర్ చాలాసార్లు అన్నారు. అంటే బ్రాండింగ్ చాలా అద్భుతంగా మార్కెట్కి వెళ్ళింది. సో రెండోది, మాకు వచ్చిన సమస్యల్లో రెండో సమస్య ఏంటంటే, ఇనిషియల్గా మార్కెట్లో లో క్వాలిటీ లైట్స్ అమ్మేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉంది,
ట్యూబ్ లైట్ మేము 110 రూపీస్కి అమ్ముతుంటే మార్కెట్లో 67 రూపీస్కి వచ్చేది, ఇప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందని ఆలోచిస్తే దాంట్లో లో క్వాలిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయి. సో చాలా మంది క్లయింట్స్ అడిగినప్పుడు కూడా మేము దానికి ఎక్స్ప్లెయిన్ చేసాము. మా దగ్గర బెస్ట్ క్వాలిటీ లైట్స్ క్లయింట్స్ తీసుకుంటున్నారు. మేము చెప్పటం వల్ల మార్కెట్లో ప్లాస్టిక్ లైట్స్ అనేవి హైదరాబాద్లో తక్కువ వాడుతున్నారు, అయితే ప్లాస్టిక్ చాలా ఎక్కువ పోయేది అంతకుముందు. మా వల్ల అది సాల్వ్ అయింది. రెండోది, జనరల్గా మేము వరుసకి ఇచ్చాం లైట్స్. ఇచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ వోల్టేజ్ అనేది జనరల్గా నైట్ టైం ఏమవుతుందంటే 120 కంటే బిలో వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మాస్ఫెట్స్ కాలిపోయి దానికి మేము సొల్యూషన్ రెడీ చేసి మేము ఏం చేసాము, 120 వోల్ట్స్ కంటే తక్కువ ఉంటే లైట్స్ ఆగిపోమని చెప్పాం. సో 300 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉంటే ఆగిపోమని చెప్పాం. తద్వారా మేము అప్పర్ కట్ ఆఫ్ లోయర్ కట్ ఆఫ్ బిల్డ్ చేసాం. అదేవిధంగా ఏసీడీసీ ట్యూబ్లైట్, అంటే పవర్ పోతే 2 hours బ్యాకప్ వచ్చే ఏసీడీసీ ట్యూబ్లైట్ మార్కెట్లో ఎక్కడ దొరకదు. సో మేము వేరే వాళ్ళ దగ్గర ఐసీ తీసుకొచ్చి చేసినా కానీ ప్రాబ్లం వచ్చింది. మేము ఓన్గా దాన్ని తయారు చేసి ఈరోజు ఏసీడీసీ ట్యూబ్లైట్ మా దగ్గర ఒక్కడి దగ్గర దొరుకుతుంది, తక్కువ కాస్ట్కి దొరుకుతుంది. బల్బులు దొరుకుతాయి, బట్ ఏసీడీసీ ట్యూబ్లైట్ మా దగ్గర దొరుకుతుంది. తర్వాత ఈ మన డ్రాగన్ ఫ్రూట్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కోసం మన వాళ్ళు వెళ్ళి ఎక్కడ తైవాన్లో వెళ్ళి లైట్లు తెచ్చుకునే వాళ్ళు, మేము అది అవాయిడ్ చేసి ఇక్కడ లోకల్గా ఇచ్చాము. తర్వాత కోళ్ల ఫార్మ్స్ ఉంటాయి, హెన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, దానికోసం కూడా తైవాన్ తర్వాత చైనా నుంచి తెచ్చుకునే వాళ్ళు. ఆ లైట్స్ అని మేము మా దగ్గర ఇస్తున్నాం. ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ కానీ లేకపోతే ఇంటీరియర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ అంతకుముందు చైనా వెళ్ళి కొనుక్కొచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఫైర్ ఫ్లాక్స్ అని అది పెద్ద ఫంక్షన్ హాల్, వాళ్ళు చైనాలో తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ వస్తే నన్ను అడిగారు ఏం చేయాలంటే, దాన్ని మా దగ్గర తీసుకొచ్చి మళ్ళీ సెట్ చేసి ఇచ్చాం. వాళ్ళు కొనుక్కుంటే అక్కడ 10,000కి కొన్నారు, మేము 8,000కి ఇక్కడ కొత్త లైట్ ఇస్తాము. సో సేమ్ రేట్, ఖర్చు లేకుండా అయిపోతుంది. అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వెళ్ళి అంటే ఫర్నిచర్స్ మాట మొత్తం చైనా నుంచి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత పెట్టుకుంటే వాళ్ళకి లైట్ కళ్ళు మండుతున్నాయి. ఎందుకు మండుతున్నాయని మా దగ్గరకు వస్తే మేము ఏం చెప్పామంటే, సో అక్కడ జనరల్గా వైట్ లైట్ ఉంటే బాగుంటుంది, వాళ్ళు న్యాచురల్ వైట్ పెట్టుకున్నారు. సో మేము అన్నిటిని చేంజ్ చేసి మళ్ళీ వైట్ లైట్ చేసాము. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే సో యూ కెన్ హ్యావ్ 100 ఇష్యూస్ని మేము సాల్వ్ చేసాము. సో డైలీ ఒక ఇష్యూ వస్తుంటుంది, డైలీ ఒక ఇష్యూ సాల్వ్ చేస్తుంటాం. రీసెంట్గా ఇంకొకటి చాలా మంచిగా జరిగింది. ఒక క్లయింట్ మా దగ్గర లైట్స్ కొన్నారు. వాళ్ళ ఇంట్లో అంటే ఒక 2 years క్రితం జరిగింది ఇది. వాళ్ళ ఇంట్లో లైట్స్ పోతున్నాయి. సో పోతుంటే అన్ని ఒకటి పోతున్నాయి. పోతుంటే నేను చెప్పాను, సార్ మా లైట్స్ పోవు, డెఫినెట్గా పోయే సమస్య ఉంటుంది. ఏదన్నా మేము 1000 లైట్లు అమ్మితే ఒక 2% ఫెయిల్ అవ్వచ్చు, 1% ఫెయిల్ అవ్వచ్చు. సో అంటే 1-2 ఫెయిల్ అవ్వచ్చు అని చెప్పాం. లేదు మీ ద్వారా ప్రాబ్లం వచ్చింది, మీ లైట్లో ప్రాబ్లం అని సీరియస్ అయ్యాడు. నేను చెప్పాను, సరే మేమేం లేదు, మేము చేయగలిగి జాయింట్ ఇన్స్పెక్షన్ చేద్దాం, తద్వారా మనకు ప్రాబ్లం తెలుస్తుందని చెప్పాను. మేము వెళ్ళి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం. చేసినప్పుడు వారు ఏం చేశారంటే, అంటే క్లయింట్కి తెలియదు, అక్కడ ఎలక్ట్రీషియన్ ఏం చేశాడు, ఏసీకి ఉన్న వైర్, న్యూట్రల్ వైర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి లైట్స్కి ఇచ్చాడు. ఏసీ ఎప్పుడేమో హెవీ లోడ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ కరెంట్ దాంట్లో పాస్ అయ్యి లైట్ ఫెయిల్ అవుతున్నాయి. మేము దాన్ని తీసేసి సపరేట్ కనెక్షన్ ఇచ్చాము. ఈ రోజు వరకు ఏ ప్రాబ్లం లేదు. ఇట్లా ఇండస్ట్రీస్ కూడా చాలా మంది లైట్స్ తర్వాత ఇండస్ట్రీ లోడ్స్ కామన్గా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని సపరేట్ చేసాము. సో ఇవి కాకుండా మాకు రీసెంట్గా ఒక సమస్య సాల్వ్ చేసాం. ఒక ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళకి లైట్స్ కావాల్సి వస్తే మేము సోలార్ ఆఫ్ గ్రిడ్ తయారు చేసి ఇచ్చాము. తద్వారా గవర్నమెంట్తో అంటే పవర్ సప్లై సంబంధం లేకుండా అక్కడ సోలార్ ద్వారా పవర్ సప్లై వస్తుంది. మీ మ్యానుఫ్యాక్చరింగ్ లో సోలార్ లైట్స్ కూడా ఉంటాయా సార్? ఉన్నాయి, సోలార్ లైట్స్ ఉన్నాయి, డెకరేటివ్ లైట్స్ ఉన్నాయి, షాండ్లర్స్ ఉంటాయి. మీకు లైట్ అనే పదం దొరికితే మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఓకే, మేము చూసాము మీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర లైట్స్ ప్రిపేరింగ్ ఉంది. ఆ వేస్టేజ్ మొత్తం అది ఏం చేస్తారు సార్? అంటే రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని కూడా వేస్ట్ కాకుండా అలా యూజ్ చేస్తారా? అంటే జనరల్ గా మేము రీసైక్లింగ్ లో హౌసింగ్స్ వాడతాం. అంటే మనకి లైట్ లో 3 పార్ట్స్ ఉంటాయి మనం చెప్పుకుంటే. ఒకటి ఎల్ఈడి మౌంటెడ్ పీసీబీ, రెండోది హౌసింగ్, మూడోది డ్రైవర్. డ్రైవర్ కనుక మనకి ప్రాబ్లం వస్తే దాన్ని రీవర్క్ చేసే అవకాశం ఉంటుంది, రీవర్క్ చేస్తాం. ఆ రీవర్క్ చేసిన డ్రైవర్స్ని రిపేర్ కోసం వాడతాం. కొత్త డ్రైవర్లు మాత్రమే కొత్త లైట్లో వాడతాం. రెండోది మనం కనుక అక్కడ చూస్తే హౌసింగ్స్ ఉంటాయి కదా, హౌసింగ్ దాంట్లో మేము పీసీబీ తయారు చేసి మా క్లయింట్స్కి చాలా చెక్ చేస్తాం. ఇప్పుడు హైటెక్ సిటీ తీసుకోండి, సైబర్ టవర్, సైబర్ పెరల్లో వాళ్ళది ఫస్ట్ కట్టారు, హైదరాబాద్లో కట్టిన సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్. అప్పుడు పెట్టిన లైట్స్ మేము 5 years క్రితం వెళ్ళాం. అంటే ఇప్పుడు 7 years అనుకోండి, 7 years క్రితం వెళ్తే ఈ లైట్స్ అన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు అన్నారు. సో చేంజ్ చేస్తారు, చేంజ్ చేస్తే ₹1,00,000 అయింది, కానీ దీన్ని రిపేర్ చేసి రీవర్క్ చేస్తే సో 30 లక్షలు అయిపోద్దని చెప్పాను. వాళ్ళు 30 లక్షలు తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి లైట్లే, కొత్త లైట్లు కొనుక్కోట్లా, పాత లైట్లే రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఏ స్టేజ్కి వచ్చారంటే రా మెటీరియల్ తీసుకునే స్టేజ్కి వచ్చారు. అదేవిధంగా హెట్రో ఉంది, హెట్రో వాళ్ళు కూడా సేమ్
వాళ్ళ దగ్గర హౌసింగ్స్ అన్ని పడేస్తుంటే నన్ను పిలిచారు. సో దీన్ని ఏమైనా చేయొచ్చు అంటే దానికి మేము వాళ్ళకి డ్రైవర్లు పీసీబీలు ఇచ్చాం, అట్లా చేసాం. తర్వాత చాలా కంపెనీస్ కి ఈ విధంగా వాళ్ళ పాత లైట్స్ ఉంటే వాటిని రిపేర్ చేసి ఇచ్చాం. సో సేమ్ మా దగ్గర కూడా అదే చేస్తాం. ఇక పనికి రావద్దు అనుకుంటే దాన్ని స్క్రాప్ లో వేసి ఐరన్ కి అమ్మేస్తాం అంతే. సో సార్ దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్, మీరు బిజినెస్ పెడతా అన్నప్పుడు? అంటే జనరల్ గా సో మా ఫాదర్ కానీ మా వైఫ్ కానీ నేను ఏ పని చేస్తానో ఆ పని సపోర్ట్ చేస్తారు. చదువుకునేటప్పుడు మా నాన్న ఈ చదువుతాండి చదువుకోమని చెప్పాడు. సో మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ ఈ రోజు వరకు కూడా నేను పాలిటిక్స్ లో ఉన్నాను, లోక్సత్తాలో పనిచేశాను. నేను లోక్సత్తాలో పనిచేసి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఇంటింటికి మా ఆవిడ తిరిగింది. సో నేను బిజినెస్ పెట్టాను, ఇప్పుడు మేనేజర్ గా పనిచేస్తారు అక్కడ. మా డెలివరీ మొత్తం ఆమె చూసుకుంటుంది. మీరు మా అబ్బాయిని చూశారు, మా అబ్బాయి ఐటీ డిపార్ట్మెంట్ చూస్తాడు, కంప్లీట్ గా ఆయనే చేస్తాడు. మా ఫాదర్ ఉంటాడు, మా షెడ్స్ అన్ని ఆయనే చేశారు. కంప్లీట్ గా 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నేను ఏ రోజైనా ఇండస్ట్రీకి వస్తే మా క్లయింట్స్ కోసమే పనిచేస్తా. నాకు ఫ్యామిలీ హెడేక్స్ ఏమి లేవు. నేను పొద్దున ఎప్పుడు వచ్చినా ఏమనరు, ఆఫీస్కి ఎప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా ఏమనరు. సో ఆ సమస్యలు ఏం లేవు కాబట్టే ఈ ఇండస్ట్రీ మంచిగా నడుస్తుంది. సో మా అబ్బాయి కూడా కాలేజ్ నేను ఏ రోజు వెళ్ళలేదు, ఆయన వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టుకున్నాడు, ఆయనే కాలేజ్ చదువుకున్నాడు. సో నాకు ఎటువంటి సమస్యలు లేవు, ఓన్లీ నా కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీ మీద చేస్తుంటాను. సో దీనికి ఇది మీరు ఓన్ గా పెట్టుకున్నారు, మీకు పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా సార్ దీనికి? దీనికి పార్ట్నర్ ఉన్నారు. సో వారితో కలిసి చేస్తూ ఉంటాం. డెఫినెట్ గా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉంటాం, డెఫినెట్ ఉంటాం. సో మాకు ఇక్కడ మీ దగ్గర డిఫరెంట్ లైట్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో ఇది రూమ్ ఉంది, ఈ రూమ్ లో మనం ఈ రూమ్ ని ఆటోమేట్ చేయొచ్చు. ఎట్లా అంటే అలెక్సా టర్న్ ఆఫ్ చైర్మన్ రూమ్. సో ఈ విధంగా లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, నాకు ఎవరు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అలెక్సా టర్న్ ఆన్ చైర్మన్ రూమ్. సో ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. రీసెంట్లీ మూవీస్ లోనే చూసాము, ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా మీ దగ్గరే. మీరు పవర్ పోతే కూడా బ్యాకప్ వచ్చింది చూసారు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అనుకోండి, సో అక్కడ మనం రెడ్ లైట్ వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ లైట్ అంటే ఎవరైనా రావచ్చు. సో అది ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు. సో అదే విధంగా మనం బిజీగా ఉన్నాం అనుకోండి, సో బిజీగా ఉన్నప్పుడు ఇంకొక మనం పైది అది మనమే చేసుకోవచ్చు, ఆటోమేటిక్ కూడా చేయొచ్చు. సో దానికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆటోమేటిక్ చేసేసాం. కింద ఆపేసి పైది వేసి ఓకే. సో ఆ విధంగా రెడ్ లైట్ వస్తుంది. సో మనం లేనప్పుడు గ్రీన్ లైట్ ఇట్లా సెటప్ చేసుకోవచ్చు. సో అది స్మార్ట్ బోర్డ్ అంటారు. సో ఆ స్మార్ట్ బోర్డ్ ద్వారా ఇది కంట్రోల్ అవుతుంది. సో జనరల్ గా మనకి ఒక హౌస్ ఉంటే స్విచ్చెస్ పెట్టుకుంటాం. ఆ స్విచ్చెస్ ద్వారా ఏమవుతుందంటే మనం మాన్యువల్ గా ఆపరేట్ చేసుకోవాలి, లేదా సో మనం సెట్ చేసుకోలేం. ఈ టైమర్ లో ఏమవుతుందంటే మనం టైం సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా బయట చూపిస్తాను. సెంట్రిక్ లైటింగ్ ఏంటంటే బయట మనకి ఎంత ఏదైతే లైట్ ఉంటుందో ఆ లైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మార్నింగ్ అనుకోండి, అలెక్సా టర్న్ ఆన్ మార్నింగ్ లైటింగ్, కలర్ మారి. అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్. సో గుడ్ నైట్ అయిపోయింది. అదేవిధంగా మనం మొబైల్ తో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మొబైల్ నుంచి కూడా మనం ఇవన్నీ మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మా దగ్గర గూగుల్ యాప్ ఉంటుంది, యాప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. మీకే ఓన్ గా ఒక యాప్ ఉంది. సో ఇట్లా చేసుకోవచ్చు మనం ఇవన్నిటిని. సో యాప్ ద్వారా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇవి లైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి జనరల్ గా మార్కెట్ లో చూస్తే ఒక 3 కలర్స్ 4 కలర్ లైట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ సిసిటి 1400 కెల్విన్ దగ్గర నుంచి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. జనరల్ గా మనం దీన్ని వామ్ వైట్ అంటాం, ఈ 2 వామ్ వైట్ అంటాం. సో ఇక్కడికి వచ్చి దీన్ని న్యాచురల్ వైట్ అంటాం. సో ఇది కూల్ వైట్ అంటాం. ఈ విధంగా ఉంటాయి. మిగతా అన్ని డిఫరెంట్ కలర్స్ అనేవి ఒక ఆర్కిటెక్ట్ కనుక మీరు ఉంటే ఇన్ని కలర్స్ ని మనం వాడుకోవచ్చు డిఫరెంట్ లొకేషన్స్ లో. సో ఇది మనం ట్రీస్ తయారు చేస్తాం. ఇంకా దీన్ని బయట నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఇది వాయిస్ బేస్ ఉంటది, డిఫరెంట్ RGB కలర్స్ ఉంటాయి. సో హలో ఇది వాయిస్ బేస్, హాయ్. సో మీరు ఏదైనా సాంగ్ పాడారు అనుకోండి, ఆ సాంగ్ ప్రకారం వాయిస్ వస్తుంది. అంటే మనం మాట్లాడినంతసేపు ఇది వాయిస్ బేస్ మీద వస్తుంది అనమాట. అంటే ఇది పిక్సెల్ LED లాగా ఉంటది అది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్ట్రెచ్ ఫిల్మ్ ఉంది చూడండి. స్ట్రెచ్ ఫిల్మ్ అంటే ఈ విధంగా ఆకాశంలో కావాలంటే సెటప్ చేసుకోవచ్చు, వాల్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఇది మోషన్ బేస్డ్ లైట్. అంటే మన ఇంట్లో కనుక స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, ఆ స్టెప్స్ ఉన్నప్పుడు మనం స్టెప్ ఎక్కేటప్పుడు లైట్స్ వెలుగుతా ఉంటాయి, దూరంగా ఇచ్చినప్పుడు స్టెప్ ఆగిపోతుంది.
సో ఇప్పుడు మనం కొంతసేపు ఆగాం కాబట్టి ఆగిపోతుంది. సో అన్ని 1 by 1 ఆగిపోతాయి. సో ఎప్పుడైతే మనం ఆ స్టెప్స్ ఎక్కుతామో ఎక్కినప్పుడు మన లైట్స్ వెలుగుతా ఉంటాయి. సో ఇప్పుడు మనం automatic గా. మనం మన దగ్గరకు వచ్చాం కాబట్టి 1 by 1 వెలుగుతాయి. ఇది ఫాస్ట్ పెట్టాం, జనరల్ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఇది 10,000 మాత్రమే ఉంటుంది. ఇది స్ట్రెచ్ ఫిల్మ్ చూసుకుంటే 450 రూపీస్ ఉంటుంది. ఇది మనం జనరల్ గా స్టడీ లైట్ అంటాం. సో మన ఇంట్లో సో ఇక్కడ ఎంత కావాలంటే అంత లైట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్టడీ లైట్స్ దొరుకుతాయి. దీని కాస్ట్ వచ్చి మనకి చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి మనకి. సో మాక్సిమం మనకి 1000 రూపీస్ లోపు దొరుకుతూ ఉంటాయి. సో ఇవి కాకుండా మా దగ్గర రా మెటీరియల్ దొరుకుతాయి. డిఫరెంట్ రా మెటీరియల్ ఉంటాయి. పీసీబీలు ఉంటాయి, డ్రైవర్లు ఉంటాయి, సో కనెక్టర్స్ ఉంటాయి. సో మీరు కనుక ఒక ఎలక్ట్రీషియన్ అయి ఉంటే ఆ ఎలక్ట్రీషియన్ సంబంధించిన ప్రతి దొరుకుతుంది. ఓకే. ఇక్కడ దేనికి అది పార్ట్స్ తీసుకొని వెళ్ళి ఇంట్లో చేసుకోవచ్చు. సపోజ్ మీకు స్ట్రీట్ లైట్ ఉంది అనుకోండి, ఇది స్ట్రీట్ లైట్ పీసీబీ. ఓకే. సో దానికి సంబంధించిన డ్రైవర్లు ఉంటాయి. ఇవి మన డ్రైవర్లు, ఇవన్నీ డ్రైవర్లు. ఇది స్ట్రీట్ లైట్ డ్రైవర్, ఈ ట్యూబ్ లైట్ డ్రైవర్స్, అదే విధంగా ప్యానల్ లైట్ డ్రైవర్స్. ఈ డ్రైవర్లు అన్ని మన దగ్గర దొరుకుతాయి. ఇవి ఏం చేస్తామంటే మీకు మామూలుగా మార్కెట్ లో మీరు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో మీకు పీసీబీ పెడితే పీసీబీ ఇస్తారు, డ్రైవర్ పెడితే డ్రైవర్ ఇస్తారు. మనం అట్లా కాకుండా పీసీబీ ఫైండ్ అవుట్ చేసి కరెక్టా కాదా అని తెలుసుకొని దానికి సెట్ చేసి ఇస్తాం. ఓకే. సో అది మన దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ మా దగ్గర ఇట్లా షాండిలియర్స్ ఉంటాయి. ఓకే. వావ్, చాలా షాండిలియర్ క్రిస్టల్స్, ఇంపోర్టెడ్ క్రిస్టల్స్ ఇవన్నీ. సో వీటన్నిటికి కూడా బెస్ట్ కాస్ట్ దొరుకుతుంది మీకు. ఇది మనకి చాలా ఒకటి యూనిక్ గా ఉంది మీ దగ్గర. అవును. సో డిఫరెంట్ యూనిక్ ఉంటాయండి. సో చూస్తే ఇక్కడ చూడండి, ఇది సో ఫ్లవర్ రూపంలో ఫైబర్ అవును. సో ఇది ఇంకో డిజైన్. కలర్స్ కూడా ఉంటాయండి. కలర్స్ 3 కలర్స్. 3 కలర్స్. ఒక్కో దాంట్లో 3 in 1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. సో వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్, 3 కలర్స్ వస్తాయి. ఓకే. సో దీన్ని కావాలనుకుంటే మనం మొబైల్ తో కూడా సో ఆటోమేటిక్ కూడా చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆన్ ఇండస్ట్రియల్ లైటింగ్. సో అక్కడ ఆన్ అయింది చూడండి. అలెక్సా టర్న్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైటింగ్. అలెక్సా టర్న్ ఆన్ హోమ్ లైటింగ్. ఇట్లా ఆటోమేట్ చేసుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ హోమ్ లైటింగ్. సో ఈ విధంగా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ స్విచెస్ అంటారు. మీరు లోపల చూపించే కదా. సో ఈ స్మార్ట్ స్విచెస్ ఉంటాయి, స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. దీంతో మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఒక ఫ్రెండ్ వస్తే దానికి ఆయన తగ్గట్టు లైట్ సెటప్ చేసుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో పాసిబుల్ అవుతాయి. ఇవి కాకుండా మన దగ్గర ఈ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్ లైట్స్ లో కూడా చాలా న్యూ మోడల్స్ కూడా వచ్చాయి మన దగ్గర. సో ఇవన్నీ ఇప్పుడు మీ దగ్గర ఎవ్రీథింగ్ మన దగ్గర మీరు చూసారు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇది చాలా బెస్ట్ రేట్కి వస్తాయి. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసాం. దీన్ని చూస్తే సో కంప్లీట్ గా అల్యూమినియంతో ఉంది ఇది. సో ఇది 24 వాట్ వచ్చి 350 రూపాయలు ఉంటుంది దీని కాస్ట్. సో 36 వాట్ 500 ఉంటుంది. ఈ 50 వాట్ సో 800 రూపీస్ ఉంటుంది. 100 వాట్ 1200 నుంచి 1250 వరకు వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ మోడల్ చాలా తక్కువ రేట్కి మేము లాంచ్ చేస్తున్నాం. ఈ క్వాలిటీ కూడా ఉంటుంది అంత. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇవి కూడా సేమ్ రేట్స్ ఉంటాయి. సో వీటిల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దీన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇది మార్కెట్లో చాలా తక్కువ మంది దగ్గర ఉంది. సో బెస్ట్ రేట్కి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర హాలోగ్రామ్ ఫ్యాన్స్ ఉంటాయి. సో అది ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఫోటో తీస్తే ఫోటో దాంట్లో వస్తుంది, డిస్ప్లే చేసుకోవచ్చు. హాలోగ్రామ్ ఫ్యాన్ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మీ సీలింగ్ హైట్ కనుక ఎక్కువ లేదనుకోండి, ఇప్పుడు ఈ సీలింగ్ లైట్ కిందకు వస్తుంది కదా, అటువంటివి పెట్టుకోవచ్చు. నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఒక షాండర్ మన బజార్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. పెట్టుకున్న 2 నెలలకు పోయింది. సో పోతే దాంట్లో పీసీబీలో డ్రైవర్లు అన్ని మేము చేసి ఇచ్చాం. ఆయన చెప్పాడు మీ గ్లాస్ లో పెట్టుకోవచ్చు అంటే ఇటువంటి పెట్టుకోవచ్చు అని చూపించారు ఆయన. చూడండి ఎన్ని మోడల్స్, అది ఆటోమేటిక్ వస్తుంది. సో ఇవి డిఫరెంట్ షాండర్ చూడండి, ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. లేదు మీకు ఇటువంటిది ఉండి సో దాంట్లో డిమ్ చేసుకోవాలనుకోండి, డిమ్ చేసుకోవచ్చు. కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి కలర్, నేను కలర్ చేంజ్ చేస్తాను రిమోట్ ద్వారా. ఇవన్నీ ఆప్షన్స్ అన్ని లైట్లో పాజిబుల్ అవుతాయి. దీని ఒక్క లైటే కాదు, దీంట్లో చూపిస్తున్నాం జస్ట్ మేము. దీన్ని డిమ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఇది డిమ్మబుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీన్ని ఆటోమేటిక్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఫెడ్ లైట్స్ చూడండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి.
ఇవన్నీ ఫెడ్ లైట్స్. సో దీంట్లో ఆర్జీబీ ఫెడ్ లైట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. సో దీంట్లో వామ్ వైట్ ఉంటుంది, ఆర్జీబీ ఉంటుంది, అదే విధంగా సో అన్ని మోడల్స్ దొరుకుతాయి మనకి. ఇప్పుడు క్రికెట్ స్టేడియం కావాలి, క్రికెట్ స్టేడియం ఫెడ్ లైట్ దొరుకుతుంది. ఒక ఐమాక్స్ పోలకు కావాలి, ఐమాక్స్ పోలో దొరుకుతుంది. ఒక ఇండస్ట్రీ కావాలి, ఇండస్ట్రీకి సంబంధించి దొరుకుతాయి. దేనికైనా పెట్టుకోవచ్చు. CRI 90 కూడా దొరుకుతాయి మన దగ్గర. సో అవి కాకుండా ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన హైవే లైట్స్ ఉంటాయి. ఈ విధంగా హైవే లైట్స్ పెట్టుకోవచ్చు. లేదా మీకు డెకరేటివ్ కావాలంటే డెకరేటివ్ దొరుకుతాయి. అంటే ఒక ఇంటి కోసమో, కమర్షియల్ స్పేస్ కోసమో, లేకపోతే ఒక ఇండస్ట్రీ కోసం, ఒక అవుట్డోర్ కోసమో చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని లైట్స్ దొరకవు. మీకు నిందా నేను చెప్పినట్టు ఇన్ని లైట్స్ దొరకవు. సో నెక్స్ట్ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి మీరు క్రియేటివ్ గా కొత్తగా అవును, మేము ఎఫర్ట్స్ కూడా ఎక్కువ పెడతాం. చాలా మందికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా కానీ వాళ్ళు పెట్టరు. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు దీంట్లో 3 in 1 కలర్స్ పొందొచ్చు మనం. 3 కలర్స్ వస్తాయి దీంట్లో. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కాబ్ లైట్స్ ఉన్నాయి. ఈ కాబ్ లైట్స్ లో 57 రూపాయలే స్టార్ట్ అవుతుంది. దీంట్లో అంటే కూల్ వైట్ ఉంటది, వామ్ వైట్ ఉంటది. నేను ఆపరేట్ చేయట్లా, అక్కడ నుంచి వాళ్ళు బ్లూటూత్ తో ఆపరేట్ చేస్తున్నారు. చూడండి ఒకటి. సో మనం వీటిని బ్లూటూత్ తో ఆపరేట్ చేయొచ్చు అన్ని. సో ఇప్పుడు చూడండి కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు నాకు రేట్ ఎక్కువ ఉంది మార్కెట్ లో. నేను ఒక ఆయన వచ్చాడు, హాస్టల్ ఉంది, నాకు రేట్ ఎక్కువ పెట్టలేదు అన్నాడు. ఆయనకు ప్లాస్టిక్ సైజ్ చేశాను. ఇది 350 రూపీస్ ఉంది అనుకోండి. సో 250 రూపీస్ ఉంది అనుకోండి. ఇది మనకు 180 రూపీస్కి వస్తుంది. అది ఎందుకు దానికి దీనికి డిఫరెన్స్? ఇది ప్లాస్టిక్. సో మీరు చూడండి, ఈ లైట్ వేస్తాను. ఇప్పుడు ఈ లైట్ వేసా కదా, మీకు గ్లేర్ తక్కువ ఉంటది. అదే ఈ లైట్ వేసి చూడండి ఇక్కడ. సో కొంచెం కళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో లైట్ ఎక్కువ ఉంది ఇక్కడ, లైట్ తక్కువ ఉంది. కానీ ఇది రేట్ ఎక్కువ ఉంటది, ఇది రేట్ తక్కువ ఉంటది. అదే ఎందుకని దానికి డిఫరెన్స్? సో డిఫరెన్స్ ఎందుకంటే ఇది ప్లాస్టిక్, ఇది డైరెక్ట్ లైట్ వస్తుంది. ఇదేమో స్లిమ్ ప్యానల్ కాబట్టి ఇక్కడ నుంచి ఎడ్జి మోడల్ వస్తుంది. దీన్ని యాంటీ గ్లేర్ అంటాం. అంటే రెండిట్లో బేసిక్ గా ఏది ఎక్కువ సేల్స్ వెళ్తది? అల్యూమినియం ఎక్కువ వెళ్తుంది, ప్లాస్టిక్ తక్కువ మంది తీసుకుంటారు. కానీ లైట్ బాగా వస్తుంది, ఇది లైట్ బాగా వస్తుంది, కళ్ళు మండుతున్నాయి కదా, మీరు చూడలేకపోతున్నారు. సో అంటే అర్థం ఏంది, కళ్ళు మండుతాయి. వీటిలో స్క్వేర్ ఉంటాయి, రౌండ్ ఉంటాయి. మీకు బాడీ కలర్ బ్లాక్ కావాలంటే బ్లాక్ ఇస్తాం, వైట్ కావాలంటే వైట్ ఇస్తాం, ఇంకో కలర్ కావాలంటే కూడా కలర్స్ వేసి ఇస్తాం. సో ఇవి బేసికల్ గా మనం ఇంటి కోసం ఉపయోగిస్తాం. మా దగ్గర స్విచ్చెస్ కూడా దొరుకుతాయి. సో లెగ్రాండ్ స్విచ్చెస్ దొరుకుతాయి, వైర్స్ దొరుకుతాయి. ఇది ఇట్లా కావాలంటే మనకి ట్రీస్ ఉంటాయి. సో ఇది చూడండి, డిఫరెంట్ కలర్స్ ట్రీస్, కలర్స్ గా మార్చుకోవచ్చు. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. అదే ఆటోమేటిక్ గా మారుతాయి. దీనికి ఎలా బ్యాటరీ ఉంటుందా? బ్యాటరీ కాదు, పవర్ సప్లై. అంటే మామూలుగా మన ఇంట్లో కొన్నిసార్లు ప్లేస్ లో ట్రీ పెట్టుకోలేము, వాటర్ పోసుకోలేము, అటువంటి ప్లేస్ లో ఉపయోగించవచ్చు. ఇది కూడా మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ దొరుకుతుంది? ఇది కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్. ఈ డై ఇది ఏదైతే ఉందో అది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మొత్తం మన దగ్గర దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇట్లా మీకు బాల్ లైట్స్ కనుక కావాలనుకుంటే, బాల్ లైట్స్ కానీ ఇట్లా చూడండి, ఇక్కడ ఇటువంటి దొరకవు మీకు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను అవన్నీ ఇక్కడ. సో ఇవి దొరకవు. సో నెక్స్ట్ మీకు ఒక జిమ్ ఉంది, జిమ్ లో కనుక ఎగ్జాగాన్లు కావాలంటే ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా రౌండ్ లైట్స్ ఉంటాయి. సో ఇది కెఫే ఉంటది కదా మనకి, సో అక్కడ పెట్టుకోవచ్చు మనం వీటన్నిటిని. సో అది కాకుండా ఇక్కడ చూడండి గేట్ లైట్స్ ఉన్నాయి, చూడండి అన్ని డిఫరెంట్ గేట్ లైట్స్. సో అదే విధంగా ఇక్కడ చూడండి మనకి పోస్ట్ ల్యాంప్స్ కానీ, సో ఇవన్నీ ఉన్నాయి. ఈ పోస్ట్ ల్యాంప్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో దీని అన్ని కూడా మనం రిమోట్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ ఆటోమేటిక్ ఉండదు, ఈ ఆటోమేటిక్ చేసుకోవచ్చు. డైలైట్ సెన్సార్ పెట్టి మనం ఆటోమేటిక్ చేయొచ్చు, ఆటోమేటిక్ ఆఫ్ చేయొచ్చు. ఇవి కాకుండా మీరు కనుక జనరల్ గా మన మార్కెట్ లో స్పాట్ లైట్స్ చూస్తుంటాం, టెల్టబుల్ మోడల్ చూస్తాం. నేను అక్కడ చూపించాను కదా. సో అవి కాకుండా అవి కనుక మనం 12 వాట్ తీసుకున్నారు అనుకోండి, మా దగ్గరే చెప్తున్నాను, సుమారుగా 384 రూపీస్ ఉంటుంది. సో ఇవి తీసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది. ఈ మోడల్స్ అన్ని కూడా ఏసీ మోడల్స్ అంటాం వీటిని, ఏసీ మోడల్స్, కాబ్ లైట్స్ లో ఇవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకని అంత తక్కువగా దొరుకుతుంది? కాస్ట్ అంటే ఎఫెక్టివ్ మోర్ ప్రైసింగ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ హౌసింగ్ మొత్తాన్ని మన దగ్గర ఓన్ గా చేస్తాం కాబట్టి మీకు కాస్ట్ తక్కువ వస్తాయి. ఇట్లా కూడా సైజెస్ ఉన్నాయి, వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్స్ ఫ్రమ్ 3 వాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 వాట్, 6 వాట్, 9 వాట్, 12 వాట్, 18 వాట్. ఇవి ఇది చాలా చిన్నగా బటన్ లైట్ అంటాం దాన్ని, బటన్ లైట్ అంటాం, దీని కర్వ్ లైట్ అంటాం.
సో కరువు లాగా వస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇది జనరల్ గా మనకి ట్రాక్ లైట్స్ ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్ లో చూసుకుంటే ట్రాక్ లైట్స్ ఉంటాయి. సో ఆ ట్రాక్ లైట్ జనరల్ గా ఏంటంటే సీలింగ్ లో అట్లా పెట్టుకోవాలి. అదే సీలింగ్ లో పెట్టుకోవాలంటే ఇట్లా పుల్ అవుట్ లైట్ ఉంటుంది. సో 360 degrees వస్తుంది. సో ఇది ఇట్లా క్లిప్ పెట్టి లోపల పెట్టుకోవచ్చు. డ్రైవర్ ఉంటుంది. 360 degrees అంటే ఆటోమేటిక్ టర్న్ అవుతుందా? టర్న్ అవుతాం. అంటే ఇప్పుడు సీసీటీవీ ఎలా మనం ఒక కెమెరా మనం ఇటు వెళ్తే అటు టర్న్ అయినట్టు ఇది కూడా అలా అవుతుందండి? మన ద్వారా అవ్వదు, అది మనం మూవ్ చేస్తే అవుతుంది. ఓకే. అంటే సీలింగ్ పెడతారు అన్నారు కదా, ఇది 360 ఎలా మూవ్ అవుతుంది? మన పద్ధతి తిప్పలేము కదా, అది సెట్ చేసుకోవాలి మనం. ఒక సెట్టింగ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ట్రాక్ లైట్స్, మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అంటే ఎక్కడున్నా చూడండి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. ఇవన్నీ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్. అక్కడ కూడా ఉన్నాయి చూడండి, అక్కడ ఉన్నాయి చూడండి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. సో మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. సో ఇక్కడ మనకి ఇవాళ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ పెట్టుకున్నాం. ఇవాళ రేపు ఇంట్రెస్ట్ లేదు, దీన్ని తీసేసి వేరే దగ్గర పెట్టుకోవచ్చు మనం. సో అదే అడ్వాంటేజ్ అనమాట. ఈ విధంగా తీసేసుకోవచ్చు మనం. సో ఇది ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా తీసేసి పెట్టుకోవచ్చు అనమాట మనం. సో కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ఇంక పెట్టవచ్చు కావాలంటే, లేదంటే తీసుకోవచ్చు. అది 12 volts ఉంటుంది, షాక్ కొట్టదు మనకి. ఓకే. సో అదే విధంగా ఇక్కడ స్ట్రిప్లు ఉన్నాయి, డిఫరెంట్ రకాల స్ట్రిప్స్ ఉంటాయి. మనం ప్రొఫైల్స్ వాడతాం కదా, అన్ని స్ట్రిప్స్ ఉంటాయి ఇక్కడ. ఆల్ కలర్ స్ట్రిప్స్ ఉంటాయి. 60 LEDs ఉంటుంది, 120 LEDs, 240. ఈ ఎందుకు వాడతామంటే మనం జనరల్ గా, సో చాలా సార్లు మనం ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు మనకి ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. అటువంటిప్పుడు జనరల్ గా రీడింగ్ కోసం అయితే కూల్ వైట్ వాడుకుంటాం. సో అదే రెస్ట్ కోసం అయితే వామ్ వైట్ వాడతాం. అదే డైనింగ్ ప్లేస్ లో న్యాచురల్ వైట్ వాడతాం. అట్లా కాకుండా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటాయి, సో అటువంటిప్పుడు ఇటువంటి RGB వాడతాం. లేదా వాటర్ లో పెట్టుకోవాలనుకుంటే ఇటువంటి IP68 వాడతాం. అంటే ఇప్పుడు ఈ వీడియో కనుక చూస్తే ఆయనకి లైటింగ్ మొత్తం డీటెయిల్డ్ గా అర్థమైంది. సో ఇంత డీటెయిల్డ్ గా ఇన్ని లైట్స్ ఎవరి దగ్గర ఉండవు కాబట్టి, సో నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా చూసే వాళ్ళు వీడియో కంప్లీట్ గా చూస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇట్లా ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి. ప్రొఫైల్ లైట్స్ చూడండి డిజైన్స్ ఎట్లా ఉన్నాయి. అదే విధంగా ట్యూబ్ లైట్స్ ఉంటాయి, ఆల్ ట్యూబ్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. ఈ సర్ఫేస్ లైట్స్ ఎందుకు వాడతామంటే ప్యానల్ లైట్స్ చూసాం మనం అక్కడ, సర్ఫేస్ లోపల ఫిక్స్ చేసుకుంటాం. అదే సర్ఫేస్ లైట్ అనుకోండి, ఆ విధంగా మనం సర్ఫేస్ పైన ఫిక్స్ చేస్తాం. అంటే మన దగ్గర హ్యాంగింగ్ లైట్స్ దొరుకుతాయి, సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి, కన్సీల్డ్ లైట్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ నేను ఆపరేట్ చేయట్లా, బ్లూటూత్ తో ఆపరేట్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు రిమోట్ తో ఆపరేట్ చేసేవాడని చూద్దాం. సో ఇవన్నీ లైట్స్ అనేవి రిమోట్ తో ఆపరేట్ అవుతాయి, ఇవన్నీ లైట్స్. సో రిమోట్ తో ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా రిమోట్ తో ఆన్ అవుతా ఉంటే రిమోట్ తో ఆఫ్ చేసుకోవచ్చు. సో దీంట్లో లేజర్ బ్రేడ్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇది రోప్ లైట్స్ అంటాం. ఈ రోప్ లైట్స్ మన దగ్గర దొరుకుతాయి మీకు. ఇవి అన్ని కూడా మీరే మ్యానుఫ్యాక్చరింగ్? ఎవ్రీథింగ్ మనమే చేస్తాం మ్యానుఫ్యాక్చర్. ఎవ్రీథింగ్ మేడ్ బై గ్లో LED ఓన్లీ. సో ట్యూబ్ లైట్ మన దగ్గర వచ్చి ఓన్లీ 67 రూపీస్ దొరుకుతుంది, 67 రూపాయలకి. అవును, బయట వేరేవి కూడా బ్రాండ్స్ కూడా 67 కి దొరుకుతున్నాయి కదా? దొరకదు, బల్బ్ దొరుకుతుంది. బల్బ్ 29 రూపాయలు దొరుకుతుంది. ఓకే. ఇది బల్బ్ అంటే 29 రూపాయలు దొరుకుతుంది. 67 రూపీస్ ఎక్కడ దొరకదు. సో మీ దగ్గర దొరుకుతుంది. మీరు 67 కనుక ఇస్తే సో చాలా గ్రేట్. అది ఎవరు సో ఇది 63 రూపాయలు, 67 రూపాయలు. సో ఎందుకని మీరే 67 కే ఇస్తున్నారు? మేము మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మార్కెట్ లో మాకు డిస్ట్రిబ్యూటర్ డీలర్ ఎవరు ఉంటారు కాబట్టి డైరెక్ట్ మేమే కాబట్టి మేము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండదు. అందుకే చెప్పా కదా, వేరే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్తున్నా కదా. సో ఇవి మనకి స్ట్రిప్లు అనమాట, డిఫరెంట్ రకాల ప్రొఫైల్స్. ఇది ఓపెన్ చేసి పెట్టాం మనం చూడటం కోసం. సో అదేవిధంగా అదేమో కన్సీల్డ్, ఇది సర్ఫేస్. అంటే ఈ సర్ఫేస్ పైన పెట్టుకోవచ్చు, ఇది కన్సీల్డ్. నెక్స్ట్ మన దగ్గర సోలార్ లైట్స్ ఉంటాయి. ఈ సోలార్ లైట్స్ ఏంటంటే మనకి పవర్తో సంబంధం లేకుండా సోలార్ ప్యానల్ పెట్టుకుంటూ వచ్చేస్తాయి ఇవన్నీ. సో దాంట్లో ఫెడ్ లైట్ ఉంటుంది. మీకు ఇండస్ట్రీ కనుక ఇంకోటి కానీ ఉంటే ఈ ప్యానల్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. జనరల్గా సీసీ కెమెరాస్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ పవర్ సప్లై ఉండదు. సీసీ కెమెరాస్ కోసం సప్లై చేస్తాం. అక్కడ స్మార్ట్ సీసీ కెమెరా ఉంది చూడండి. జనరల్ గా జిమ్ లో కానీ లేకపోతే ఎటువంటి వాడుకోవచ్చు. ఇది చూడండి చేంజ్ అవుతుంది, చేంజింగ్ స్ట్రిప్. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం ప్రొఫైల్స్ తయారు చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి ఇవన్నీ డిఫరెంట్ రకాల బొలార్డ్స్ ఉంటాయి.
బలాట్స్ మార్కెట్ లో జనరల్ గా 4000 3000 అట్లా ఉంటాయి. మన దగ్గర 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అదే విధంగా ఇక్కడ సైనేజ్ బోర్డ్, మీకు సైనేజ్ బోర్డ్స్ కావాలంటే సైనేజ్ బోర్డ్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా బల్బులు కావాలంటే బల్బులు దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఈ సోలార్ ప్యానల్ సెటప్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇది స్టార్ లైటింగ్ అంటారు. ఓకే. మీరు ఆకాశంలో కూర్చొని సో విహరిస్తున్నట్టు ఉంటుంది ఇది. సో దీంట్లో లైటింగ్ స్టార్ ఉంటుంది. లైటింగ్ సో ఇట్లా చూడండి మధ్యలో షూటింగ్ స్టార్ లాగా. ఈ మధ్య రీసెంట్ గా చూస్తున్నట్టయితే బెడ్రూమ్ లో హోమ్ థియేటర్ లో వాడతాం. చాలా అద్భుతంగా ఉంటుంది. హోమ్ థియేటర్ లో వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎలివేషన్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. ఆల్ రకాల ఎలివేషన్ లైట్స్. ఇది గో ప్రొజెక్టర్. మనం బ్రాండింగ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇట్లా మనం బ్రాండింగ్ చేసుకోవచ్చు. సో షాప్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి. ఓకే. పట్టుకోండి మీరు కూడా. పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. అంటే ఇలా పట్టుకోవాల్సిన ఉంది. మామూలు పవర్ లో పెడితే పవర్ వస్తుంది. పవర్ పోయినప్పుడు చాలా క్లోజ్ అయ్యింది కాబట్టి చెప్తాను. అంటే దీనికి ఛార్జింగ్ అది ఎలా ఉంటుంది? లోపల బ్యాటరీస్ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఛార్జింగ్ లైట్స్ లాగా. ఛార్జింగ్ లైట్స్ కదా, రెగ్యులర్ లైట్ లానే ఉంటుంది. పవర్ పోయినప్పుడు వస్తుంది. సో ఇది కూడా పవర్ పోయినప్పుడు వచ్చింది చెప్పు. సో ఇట్లా పెడితే లైట్ వస్తుంది. సో ఇది ఛార్జింగ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది? కాదు, రెగ్యులర్ లైట్ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, మామూలుగా లైట్ ఉన్నప్పుడు వెలుగుద్ది. సో అట్లా పవర్ లో పెట్టుకున్నప్పుడు వెలిగింది. సో పవర్ పోయినప్పుడు కూడా ఏమైంది, పవర్ పోయింది అనుకోండి, అప్పుడు కూడా వెలుగుద్ది. అది ఎలా అండి? సో బ్యాటరీ ద్వారా వెలుగుద్ది, పవర్ ద్వారా. ఇది కూడా సేమ్. ఓకే. ఛార్జింగ్ పెట్టుకోవాలి, కరెంట్ ఉన్నప్పుడు. ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, లైట్ వెలుగుతుంది, ఛార్జ్ అయ్యింది. ఓకే. ఓకే. లైట్ వెలుగుతున్నప్పుడే ఛార్జ్ అవుతుంది. ఓకే. సో నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ డెమో అంతా చూసారు కదా. అట్లా స్మార్ట్ కర్టెన్స్ ఉంటాయి మా దగ్గర. ఆ కర్టెన్స్ ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంటాయి. సో మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అదే విధంగా అక్కడ స్మార్ట్ కెమెరాస్ కూడా ఉంటాయి. స్మార్ట్ కెమెరాస్ ఉంటాయి. మీరు స్మార్ట్ కి సంబంధించి ఏం కావాలన్నా కూడా గ్లోయిడ్ దగ్గర దొరుకుతుంది. సో స్మార్ట్ టెక్నాలజీ వైజ్ కావాలంటే గ్లోయిడ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌట్స్ అంటే ఆల్మోస్ట్ మీరు అన్ని చెప్పేశారు. మీ దగ్గర లేదు అన్న క్వశ్చన్ లేదు. ప్రతిదీ నా తెలియని కూడా ఎన్నో కొత్తవి చూసాను మీ దగ్గర. సో నాకు కొత్తగా అనిపించింది అయితే, మేము ఇందాక మ్యానుఫ్యాక్చరింగ్ చూసిన దాంట్లో అది లేదు. అది కూడా మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్. అంటే కర్టన్స్ చేస్తారా? ఎలా ఉంటది అది? కర్టన్ చేయము, పైన మోటార్ చేస్తాం. కర్టన్ మీరు కొనుక్కోవాలి. ఓకే. మీ ఇష్టం కదా, మీ చాయిస్ లో కర్టన్స్ కొనుక్కోవాలి. ఓకే. నేను అందరు క్లయింట్స్ చెప్పేది ఏంటంటే, మీరు కనుక లైట్స్ కొనుక్కోవాలనుకుంటే మార్కెట్ లోకి వెళ్ళి సో కంటే కూడా ముందు మా దగ్గరకు వస్తే మేము ఏం చేస్తామంటే మీ లైట్స్ కి సంబంధించిన ఎస్టిమేషన్స్ కంప్లీట్ గా ఇస్తాము. మీరు మార్కెట్ లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. మార్కెట్ లో ఎక్కడైనా సరే మీకు 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి, మా దగ్గర 80,000కి వస్తుంది. మార్కెట్ లో మీ దగ్గర 30,000 ఉంది అక్కడ మా దగ్గర 25,000కి వస్తుంది. అంటే కనీసం 20 to 30% మా దగ్గర చేంజ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, మా దగ్గర సపోర్ట్ ఉంటుంది. మేము ఏఎంసీ కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో మీకు ఏఎంసీ కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు దాకా మీ దగ్గర అందరు కొన్ని మంచి పేరే వచ్చింది చెప్పారు. ఎవరైనా నెగిటివ్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారా? డెఫినెట్ గా అట్లా కాదండి. ఒక కంపెనీ అయిన తర్వాత ఇప్పుడు మీకు సుమారుగా 1135 మంది మాకు రివ్యూస్ ఇచ్చారు. దాంట్లో 30 మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని చేసుకుంటూ ఉంటాం. అంతేగాని అందరు పాజిటివ్ ఎవరు అన్నిసార్లు మేము అద్భుతం కాదు. మేము ఒక 2000 ప్రొడక్ట్స్ తయారు చేస్తాం. 2647 ప్రొడక్ట్స్ చేస్తాం. ఈ 2647 ప్రొడక్ట్ లో కనీసం ఒక 2-3 డిఫెక్ట్ ఉంటాయి మా దగ్గర కూడా. వాటిని కూడా చేస్తాం. మేము ఒక 1000 ప్రొడక్ట్స్ చేస్తే ఒక 100 ప్రొడక్ట్స్ ఫెయిల్ అవుతాయి. డెఫినెట్ గా ఉంటుంది. మా కంపెనీలో ఉంటుంది, అన్ని కంపెనీలో ఉంటుంది. సో అసలు ప్రాబ్లమ్స్ రావనే కంపెనీ ఏది ఉండదు. మాది కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. బట్ ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తాం. సో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కాబట్టి మనం 1 by 1 స్ట్రెంగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా స్పేర్ పార్ట్స్ మనకి ఇండియాలో దొరకదు. ఇప్పుడు కూడా మేము వెళ్ళేంత వరకు స్పేర్ పార్ట్స్ మేము ఇండియాలో తయారు చేసి మన ఇండియా గ్రోత్ కోసం ట్రై చేస్తుంటాం మేము. సో కాబట్టి 99% మన ఇండియన్ ప్రొడక్టే వాడతాం. సో దీనికి ఫ్రాన్సిస్ లాంటివి ఏమన్నా? మా 18 అవుట్లెట్స్ ఉన్నాయి. ఏ అవుట్లెట్ కి సేమ్ రేట్ దొరుకుతుంది. మీరు ఏమైనా ఫ్రాంచైజ్ పెట్టుకోవాలనుకుంటే
మా దగ్గర 11 lakhs అవుతుంది. సో మంత్లీ ఆదాయం 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు వస్తుంది, అంటే ఖర్చులు పోను. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఓకే, మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు సార్ అవుట్లెట్ కి సంబంధించి ఫ్రాంచైజ్ అవ్వాలంటే? ఫ్రాంచైజ్ సంబంధించాలంటే వాళ్ళు మాకు 11 lakhs కడితే మేమే మొత్తం సెటప్ చేస్తాం, మేమే మెటీరియల్ ఇస్తాం, వాళ్ళు వచ్చి రిబ్బన్ కట్ చేసి సరిపోతుంది. రేపటి నుంచి అక్కడ కూర్చొని మేము ఇచ్చే లీడ్స్ కనుక చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకా మా ఛానల్ మీరు మీ గ్లో ఎల్ఈడి తరపున ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను మీ అందరికి, ఏ లైట్ అయినా మనం ఒక ఇల్లు కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే ఒకసారి లైట్స్ పెడితే 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ వరకు మనం దాన్ని చేంజ్ చేయం. సో కాబట్టి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడే దానికి సంబంధించిన ప్రైస్ తో పాటు బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండి. మా కంపెనీకి రండి, మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా దగ్గర చాలా మంది వస్తుంటారు, నాకు ఫిలిప్స్ లైట్ లో లైట్ ఎక్కువ వస్తుంది, మీ దగ్గర లైట్ తక్కువ వస్తుంది, అటువంటి కూడా డెమో చూపించాం. మీరు ఏ లైట్ తెచ్చుకున్నా సరే మా దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, మార్కెట్ కంటే బెస్ట్ ప్రొడక్ట్ దొరుకుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.